హైదరాబాద్ బల్కంపేటలోని ఎల్లమ్మ తల్లికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బంగారు కిరీటం సమర్పించారు. దేవాలయం వద్ద దాతలు సహకారంతో నిర్మించిన 34 షాపులను మంత్రి ప్రారంభించారు. భక్తుల మొక్కుల రూపంలో చెల్లించుకున్న బంగారంతో అమ్మవారికి ఆభరణాలు, ఆలయ ప్రధాన ద్వారాలకు వెండి తాపడం చేయించారు. ఆలయ పరిసరాల్లో చిరు వ్యాపారులకు ఉచితంగా షాపులు కేటాయించామని, ఆలయ అభివృద్ధికి స్వచ్ఛందంగా దాతలు ముందుకొస్తున్నారని తలసాని అన్నారు. సరే, ఇక్కడ వ్యాపారం చేసుకునే వాళ్లకు, చాలా సంవత్సరాల నుంచి వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు కొంత నీడ కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో ఒక 34 షాపులని నిర్మాణం చేయడం జరిగింది. వాళ్ళు కొబ్బరికాయలు కానీ కొన్ని భగవంతునికి సంబంధించినటువంటి వస్తువులు అమ్ముకునేందుకు అవన్నీ వాళ్ళకి ఫ్రీగానే ఇచ్చాడు. దీంట్లో నేను ఈవో గారికి, మా చైర్మన్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు. వాళ్ళ కష్టమే ఇదంతా. రెండోది, మా డోనర్స్ పెద్ద ఎత్తున డోనర్స్ ముందుకొచ్చి 34 షాపులు కూడా డోనర్స్ ఇచ్చి, అందుకే ఎవరైతే 60-70 ఏళ్ళ నుంచి 15-20 ఏళ్ళ నుంచి వ్యాపారం చేసుకునే వాళ్ళకందరికీ ఫ్రీగానే ఇచ్చినాం. ₹1 వాళ్ళ దగ్గర తీసుకోలే, కిరాయి కూడా ఉండదు. ఒకటి ఏంటంటే పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం కాబట్టి ఈ పుణ్యక్షేత్రంలో భక్తులు, ప్రజలు, వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలనే